భగవద్గీత 50, 51, 52, 53 శ్లోకం క్షుణ్ణంగా ఇక్కడ ఇచ్చినటువంటి ఒక భాష్యముతో అనుసంధానం. కల్విదం బ్రహ్మ, బ్రహ్మము సగుణ నిర్గుణ స్వరూపంగానున్నది. ఆది మధ్య ముగింపు లేనట్టిది బ్రహ్మము. ఈ సకల ప్రపంచము బ్రహ్మమేను. ఇచ్చట చెప్పియున్నట్లు రెండు స్వరూపములుగాను బ్రహ్మమునున్నదనున్నది ప్రారంభమున చెప్పబడి ఉన్న ద్వైవావ బ్రాహ్మణో రూపే, ద్వైవావ బ్రహ్మణో రూపే మూర్తం చైవ మూర్తం చ. మహానారాయణ ఉపనిషత్తు లోపల 1వ అధ్యాయం కూడా ఈ యొక్క శ్లోకము. సచ్చబ్దవాచ్యం బ్రహ్మ విద్వాషబలం భవతి. సచ్చబ్దవాచ్యమగు బ్రహ్మము అవిద్యతో కూడినదగుచున్నది. తత్ర తత్వతో గుణాతీత శుద్ధ సత్వమయో లీలాగృహీత నిరతిశయానందలక్షణో మాయోపాధికో నారాయణ ఆసీత్. అచట వాస్తవముగా గుణాతీతుడును శుద్ధ సత్వస్వరూపియు లీల కొరకంగీకరింపబడిన నిరతిశయానంద స్వరూపము గల మాయోపాధికుడు నైన నారాయణుడున్నాడు. ఇది 2వ అధ్యాయము. ఇంకా దీంట్లో ఇంకా కొన్ని అధ్యాయాల లోపల చెప్పినటువంటి రెఫరెన్సెస్ వచ్చాయి. అది మనం సబ్సిక్వెంట్ వీడియోస్ లోపల చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద ఎంటైర్ వీడియో. ప్లీజ్ షేర్ విత్ ద పీపుల్ హూ ఆర్ స్పిరిచువల్లీ inclined. Happy day to you all.